దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. మనం జాతకరీత్యా అండ్ ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రతి నెలల వారి కూడా ఈ గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయి, అందులో ప్రత్యేకించి ఈ వికారైన సంవత్సరంలో పంచాంగాన్ని దివ్యా డైమండ్స్ వారు మేము పంచాంగాన్ని రిలీజ్ చేసినందువల్ల ఇంకా మీకు మోర్ మన జ్యోతిషపరమైన సూచనలు సలహాలలో భాగంగా ఇప్పుడు ప్రతి నెలలో ఈ మే నెలల్లో ఈ గ్రహాల గమనం, ఈ స్థానచలనం జరుగుతుంది కాబట్టి గ్రహాలు ఒక్కొక్క రాశినందు ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఇలా ఎంటర్ అయినప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి. సో అదేవిధంగా ఇప్పుడు మే నెలలో 6th మేలో బుధుడు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అలాగే 21st మేలో అండ్ బుధుడు మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాలు ఏ రాశిపైన ఎలాంటి ఫలితాలు చూపిస్తాయి, అందులో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారిపై ఈ ఫలితాలు ఎలా ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో అకాల భోజనము అండ్ ఎక్కడికి వెళ్ళినా అసౌకర్యాలు అండ్ ఇతరులపై ఆధిపత్యం చేయడం, దాని ద్వారా తగాదాలు వస్తూ ఉంటాయి అండ్ వంటి దుష్ఫలితాలు మరియు భాగ్యవృద్ధి, వస్తులాభం, కుటుంబ సౌఖ్యం, ధార్మిక విషయాలపై అధిక వ్యయం లాంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. సో ఇలా కొన్ని చెడు తగాదాలు రావడము అండ్ అసౌకర్యంగా ఉండడము, అకాల భోజనము, ఇలాంటి కొన్ని అసౌకర్యాలు, అన్ఫేవరబుల్ థింగ్స్, కొన్ని ఫేవరబుల్ థింగ్స్, ఇలా మిశ్రమంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈ ప్రత్యేకించి మే నెలలో. సో ఇలాంటి తగాదాలు రాకుండా ఉండాలన్నా, ఈ అసౌకర్యాల నుండి, ఈ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? సో ప్రత్యేకించి వృషభ రాశి వాళ్ళు వీరు ఏం చేయాలంటే వీళ్ళు స్వాతి ముత్యము, డైమండ్ ఈ 2 రత్నాలు ధరించాలి. స్వాతి ముత్యము, డైమండ్ ధరించేసి మీరు గణపతి హోమాన్ని మీరు పెర్ఫామ్ చేసినట్టయితే కనీసం ఈ నెలలో ఏదో ఒక రోజు అండ్ బుధవారం రోజు లేకుంటే గణపతి చతుర్థి రోజు, మీరు చవితి రోజు మీరు ఒక గణపతి హోమాన్ని పర్ఫామ్ చేసి, ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటే సరే, లేదంటే గణపతి గుడిలో వాళ్ళు ప్రతి వారం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మన గణపతి హోమానికి పూజ డబ్బు కట్టేసేసి ఆ హోమంలో పాల్గొని ఈ 2 రత్నాలు ధరించినట్టయితే నిజంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మే నెలలో జరిగే పరిణామాల నుండి మనం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవే రెమెడీస్ ఉంటాయి. అంటే ఈ వాతావరణం ఎలా ఉంటుంది, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లాగా ఈ వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకించి మే నెలలో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు మంచి జాతి రత్నాలు ధరించి అండ్ గణపతి హోమాన్ని మీరు పెర్ఫామ్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉంటాయి.